నమస్కారం. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజల సహజ వనరులైనటువంటి వనరులని బకాసురులాగా తినేస్తున్నటువంటి పార్టీలు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, గతంలో బీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్. ఈ మైనింగ్ మాఫియా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అసలు ప్రభుత్వాలని కొంత కిందికి మీద చేసే స్థాయిలోకి వెళ్ళాలి. అంటే గతంలో కూడా మీరు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జగన్ పరిస్థితి మైనింగ్ మాఫియా. అలాగే కర్ణాటకలో చూసుకుంటే మైనింగ్ మీద ఎంత పెద్ద గాలి జనార్దన్ రెడ్డి. అంటే ఈ మైనింగ్ అనే అంశంలో వచ్చే వరకు వేలాది కోట్ల రూపాయలు ఇదైతే ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో వైఫల్యం ఎవరిదంటే గత ప్రభుత్వం ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది. అసలు మైనింగ్ జరిగేటువంటి ప్రాంతాన్ని దాన్ని పూర్తిగా జీపీఆర్ఎస్ చేయడం, జీపీఆర్ఎస్ లిమిట్లో పెట్టడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా విశ్లేషించడం, ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం, దానికి పకడ్బందీగా ఇచ్చేటువంటి పరిస్థితులు, అనుమతులు ఉన్న చోట మాత్రమే చేయడం, ఆ అక్రమంగా ఉన్న వారిని పూర్తిగా ఇచ్చేయడం ప్రభుత్వం అవకాశంతో ప్రభుత్వం తప్పకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ప్రభుత్వం అది చేయదు. కారణం ఏంది? ప్రభుత్వం ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులే మైనింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు అని అంటే మనం అన్ని సందర్భాల్లో చూసినాం. కాంగ్రెస్ మాట్లాడింది, ఇలా వాళ్ళు మాట్లాడింది, వీళ్ళు మాట్లాడింది. 111 జియో తీసుకున్నా, మైనింగ్ తీసుకున్నా, ఇసుక మాఫియా తీసుకున్నా, ఏది తీసుకున్నా ఇవన్నిటి మీద గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు, అనేక మంది ఉన్న నాయకులు అంతా బీఆర్ఎస్ మీద మాట్లాడారు. అప్పుడు 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు, 9 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అన్ని మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో సహా మాట్లాడారు. అందరూ మైనింగ్ మీద, ఇసుక మీద, దీని మీద అన్నిటి మీద మాట్లాడారు. సరే, మాట్లాడిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా పకడ్బందీ చేస్తున్నారో వాళ్ళు కూడా చేస్తలేరు. కారణం ఏంది? రెండు పార్టీలకు కూడా పరస్పరంగా తెలుసు, నేను దోసుకున్నా నువ్వు దోసుకో, ఇక వేరే ఏం లేదు. నేను దోసుకున్నా నువ్వు దోసుకో. అట్లా దోసుకున్నావు కాబట్టే కదా కంపెనీల పేర్లతో సహా, వ్యవస్థల పేర్లతో సహా, గతంలో జరిగినటువంటి పేర్లతో సహా వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం అంటున్నారు. మీ బామ్మాడిది, మీ అల్లుడు, మీ తమ్ముడు అని ఒక పార్టీ నాయకుడు అంటే, ఇంకో పార్టీ నాయకుడు ఆయన కూడా అంటాడు మీ బామ్మాడిది, మీ తమ్ముళ్ళు పేర్లతో సహా చెప్పుకునే పరిస్థితి ఉంది అని అంటే క్లియర్గా ఒకరు ఆ గత ప్రభుత్వం దోసుకుంది, ఈ ప్రభుత్వం కూడా దోసుకుంటుంది. తెలంగాణ ప్రజల సహజ వనరులు, తెలంగాణ ప్రజల యొక్క వనరులని పూర్తిగా దోసుకొని తింటున్నారు. ఈ వనరులనే ప్రభుత్వం యొక్క వనరులుగా మార్చేటువంటి అవకాశం ఉంటే ఇలా మనం ఇంకొకరి దగ్గర చేజాపేటువంటి పరిస్థితి ఉండేది కదా, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఒక ప్రైవేట్ కంపెనీ వేల కోట్ల రూపాయలు ఎదుగుతుంది. మైనింగ్ ద్వారా ఏమి లేనటువంటి కంపెనీలు వేల కోట్లు పోతున్నాయి. అది రాఘవ్ కంపెనీ, ఎల్లైనా మల్లైనా కాదు, ఏ కంపెనీలో ఉండాలి. అంటే వాళ్ళకి ఆ స్థాయి లాభాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు దాని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టదు? దాన్ని ఎందుకు వనరుగా చేయదు? వనరు ఏంద్రా అంటే ఆ లిక్కర్ ఒకటే నా దిక్కు. మనకు గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల మంది చస్తే ఆ సచిన పైసలతోనే రాష్ట్రం నడిపించినటువంటి పరిస్థితి. ఇవాళ వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. అరే తాగి తావాలి, నువ్వు ఇచ్చేస్తావు. దానికోసం ఒక మార్గం చెప్తారు, కాదు లిక్కర్ ధర పెంచితే అవన్నీ ఏమి ప్రజల్ని మభ్యపెట్టాలనుకున్నవాడు ఎంత రేటు పెట్టినా తాగుతాడు. అది మోసం జనాలు ప్రాపగండ చేస్తున్నారు. అది కావాలని వాళ్ళని ఇచ్చేసేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. మానసికంగా, శారీరకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే అంశమే తప్ప ఆడ వచ్చే పరిస్థితి ఏమీ లేదు. తర్వాత ఇదే ప్రభుత్వం అంటే ఏదైనా మనం ప్రాక్టికల్గా మాట్లాడదాం, వాళ్ళని వీళ్ళని ఉద్దేశించాను కాదు. ఇదే గత 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష హోదాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు, ఆ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది కక్కిస్తా అన్నాడు. 24 నెలలు అయింది, ₹1 కక్కేది. 24 నెలల ₹1 కక్కేది. మరి ఇంకెప్పుడు కక్కిస్తావు? నిన్నే బహిరంగంగా అంటున్నారు, నీ కుటుంబాన్ని అంటున్నారు. ఇప్పుడే అన్న చెప్పిండు, సతీష్ అన్ననే చెప్పిండు, 111 జీవోలో అక్రమంగా నువ్వు కట్టుకుంటే ఖాళీ డ్రోన్ ఎగురేస్తేనే లోపల పంపించినప్పుడు అది నువ్వు తప్పు చేయలేని నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు దాని మీద ఎందుకు విచారణ చేయవు? దాని మీద ఎందుకు కేసు పెట్టవు? దాని మీద ఇప్పుడున్నటువంటి కేటీఆర్ ఎందుకు లోపల పంపవు? కనపడుతుంది కదా, చేసింది నువ్వే, అన్నది నువ్వే, నీ మీదనే అక్రమైనటువంటి కేసు అని ఆ రోజు నువ్వే మొత్తుకున్నావు. మరి ఇప్పుడు ఎందుకు పెట్టవు? ఇప్పుడు ఎందుకు లోపల పంపవు? ఇప్పుడు ఎందుకు చేయవు? అంటే అర్థమైంది. మనం ఆ రోజు ఏమనుకున్నాం అంటే, నిజంగా కూడా చెప్పాలంటే అన్ని టీవీలు బ్రేకింగ్ చేసినాయి, రేపు జేసీపీలు పోతున్నాయి, మొత్తం ఆ మౌజ్ గులగొడుతున్నాయి అన్నాడు. ఎక్కడవా తెల్లారు జేసీపీ లేదు, బ్రేకింగ్ లేదు. అంటే వాళ్ళ వరకు రాగానే మార్పు, అనేకమైనటువంటి మార్పులు. అట్లనే సరే ఇంకో అంశం, సేమ్ ఇదే అంశం అనుకుందాం. హైడ్రా విషయం కూడా రాగానే కొండలరెడ్డి పేరు రాగానే అందరూ రేపు కొండలరెడ్డి ఇంటికి పోతుంది అనుకున్నాం. తిరుపతి రెడ్డి ఏది లేదు మళ్ళీ తెల్లారు.
అంటే పరస్పరంగా ఒకరినొకరు కాపాడుకుంటున్నాయి. ఆ పార్టీలు ఏ రకంగా కాపాడుకున్నాయి, ఎట్లా కాపాడుకుంటున్నాయి అనే అంశం ఇలా చర్చ మాత్రం జనాల మధ్యకి తీసుకొచ్చి జనాలు పిచ్చోని చేస్తున్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడే అదే ఈషే చక్ నువ్వు అదే అన్న వ్యక్తే మళ్ళీ కోర్టుకు ఎందుకు పోయినా ఇంతకుముందు విచారణ చేద్దాని, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విచారణ చేద్దాం కోర్టుకు ఎవరు పోయిండు, ఎవరు పోయిండు? మీరే కదా పోయింది, మీ బీఆర్ఎస్ పార్టీ పోయింది, మీ నాయకుడు పోయింది కదా. అప్పుడు విచారణ వద్దని ఇవాళ నువ్వు విచారణ చేయమని పేర్లు నువ్వు చేసుకో నేను చేసుకో. నిజంగా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీగా చెప్తున్నాం, ఈ రెండు పార్టీలు గతంలో ఇప్పుడున్న పార్టీల మీద సిట్ విచారణ చేయాలి. కానీ ఏ స్థాయి ఉంటుంది? గతంలో చేసిన విచారణకి అన్ని కాయిదాలు తీసుకొచ్చి మళ్ళీ మా దగ్గర తీసుకొని వచ్చి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడ జరుగుతూ ఉంది? ఖచ్చితంగా లోపాయకారి ఒప్పందం గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా నడుస్తుంది, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఎక్కడ కాకుండా జరిగినటువంటి పరిస్థితి లేదు. నేను నిజంగా చెప్తా ఉన్నా, అదేది కాదు, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే సీసీటీవీలో 10 నిమిషాల్లో పట్టుకుంటున్నాను. అరే అంత పెద్ద మైనింగ్ అన్నప్పుడు నువ్వు పెట్టాడా సీసీ కెమెరా? జీపీఆర్ఎస్ పెట్టు, సీసీ కెమెరాలు పెట్టు, ఆడొక అధికారిని ఇచ్చిపెట్టు, దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి శాఖను ఏర్పాటు చేయి. ఇప్పుడు మా హైడ్రాని ఏర్పాటు చేసినావు కదా, హైడ్రాని ఏర్పాటు చేసినావు కదా, దీనికి కూడా మైనింగ్ కి సంబంధించిన ఒక శాఖ ఏర్పాటు. ఎందుకంటే వనరులు దాన్ని కాపాడుకునే అది భవిష్యత్తు తరానికి ఉపయోగపడేటువంటి అంశం. వేలాది కోట్ల రూపాయలు సంపదని సృష్టించేటువంటి ఒక వనరులు చేయి. దానికి నువ్వు ఏం చేయకుండా నీవే కదా అవకాశం పర్మిషన్ ఇస్తాను చేస్తున్నావు. నేనేమంటున్నా, దీనికోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ హైడ్రా కోసం వేసినావు, టాస్క్ ఫోర్స్ వేసినావు, దానికి సంబంధించి శాఖ పెట్టినావు, దాని ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టినావు, రంగనాథ్ని పెట్టినావు, ప్రభుత్వ యొక్క స్థలాలు కాపాడుతున్నావు, లేదా కొత్త కొత్త చెరువుల్ని కాపాడుతున్నావు, పూడిక చేస్తున్నావు, అనేకమైనటువంటి వాతావరణం చేస్తున్నావు, ఒప్పుకుంటున్నాం. మళ్ళీ దీని కూడా ఒక టాస్క్ ఫోర్స్ పెట్టు, మైనింగ్ కోసమే ప్రత్యేకమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టు. ఎక్కడ అక్రమంగా కష్టం కనిపించిందో ఎవడొద్దంటుండు చెయ్యి. సామాన్యుడు ఇసుక కొనుక్కోవాలంటే దొరకదు. మీకు వేల కోట్ల రూపాయల అవినీతి మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా జరుగుతాయి? భాగ్యనగర్లో, హైదరాబాద్లో అనేకమైనటువంటి పెద్ద పెద్ద కడుతా ఉన్నారు కాంప్లెక్స్లు, బిల్డింగ్లు. ఎట్లా సాధ్యమవుతుంది? అది ఎట్లా సాధ్యమవుతుంది? సామాన్యుడికేమో పరిస్థితి విచిత్రం ఉంటుంది, మీకు ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు ఒకరినొకరు పరస్పరంగా కాపాడుకుంటున్నాయి. మనల్ని మభ్యపెట్టడానికి, అంతే, సామాన్యుల్ని ప్రజల్ని మభ్యపెట్టడానికి. అయ్యో అగో చూడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అన్నాడు, బీఆర్ఎస్ మళ్ళా రేవంత్ రెడ్డి అన్నాడు. అరే మీరు ఏం చేస్తున్నారో నాయన, ఎక్కడ చేస్తా ఉన్నారు? ఆ అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సింది జరుగుతున్నది ఏంది? పరస్పరంగా దూషించుకోవడము, వ్యక్తిగత దూషణలు, అభివృద్ధి అంశం మాట్లాడారు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు, మీరు చెప్పిన 6 గ్యారెంటీల పూర్తి అమలు గురించి మాట్లాడారు, మీరు పెట్టిన 13 హామీల విషయం ఎక్కడ పోదు, ఆడపిల్లలకు చేయరు, విద్యార్థులకు చేయరు, రైతులకు చేయరు, ఏమి చేయరు. దాని గురించి మాట్లాడేది ఏంటి? అడమైన పంచాయతీ పెట్టాలి. అడమైన పంచాయతీ అడమైన పంచాయతీ పెట్టామంటే ఆ పంచాయతీ మాట్లాడరు, దాని గురించి ఎవరు డిస్కస్ చేయడు. పోనీ వీళ్ళన్నా అట్లాంటి సందర్భం ఉన్నట్టు మేము వాకౌట్ చేస్తున్నాం, బయటికి రమ్మని, లేదా మేమన్నా కేసులు చేస్తున్నాం. ప్రభుత్వం అవకాశం ఉండి వాళ్ళే ప్రభుత్వం ఉన్నోడే పక్కని దూషించేటువంటి పరిస్థితి ఉంది. ఆయన అయితే అలాగే మాట్లాడుతుంటాడు. మొన్న ఆయన మాట్లాడుకుంటా, ఈయన మాట్లాడుకుంటా. నేను నిజంగా కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో చేయనటువంటి ద్రోహం ఏదైనా చేసిందంటే మొన్న 10 మంది ఎమ్మెల్యేలు మారితే 9 మంది విషయం నీకు తెలియదు, అది పక్కన పెడదాం. కానీ ఒక్కరిదైతే నీకు క్లియర్ తెలుసు, దానం నాగేందర్ అంశం క్లియర్ తెలుసు కదా. అంటే కూతురు అనుకుందాం, సరే అది ఇవాళ రేపు పెన్నా మూడో దాంట్లో ఉంటాడు, దాంట్లో ఉంటాడు కదా. ఇప్పుడు అధిక బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యేగా ఉండి నువ్వు కాంగ్రెస్ ఎంపీకి ఎలా పోటీ చేస్తావని ఆధారాలు లేవు. ఒకటే పార్టీ అవుతున్నావు, పోటీ చేయొచ్చు. పార్టీ మీద ఫస్ట్ రాజీనామా చేయాలి. లేదు, ఆధారం లేవట. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, అదే బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఎంపీ రాజీనామా అవసరం లేదు, పార్టీ రాజీనామా చేయాలి. చూసింది అదే నిజంగా చాలా మంది కూడా రాజీనామా చేస్తున్నారా రాజకీయాలు అనే విధంగా కూడా మాట్లాడారు. రైట్. అయితే ఇంకోటి సతీష్ అన్న కూడా చెప్పిండు, అన్న మీరు చెప్పారు ఏదేదో ₹1 అన్నారు. ₹1 జీతం ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా ఇప్పటి వరకు ప్రతిపక్షం ఉండాల్సినటువంటి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఆయన ఖర్చు మొత్తం జీతం కాకుండా ₹13.5 కోట్ల ఖర్చు అయిన ఆయన మాజీ ముఖ్యమంత్రిగా అనేక హోదాలలో ఆయనకు రక్షణ గాని అది గాని ఇది గాని ఆయనకి ఇస్తున్న వనరులు గాని ఇవన్నీ 13 కోట్ల అన్న, ₹13 కోట్ల ఖర్చు అయితే 13 కోట్లు చేసిరా. ఎన్ని
అన్న అన్న ఆయనకు మొత్తము మీరే అంటారు కదా తమ్ముడు అన్న ఇప్పటికి కూడా ఆయన ఎక్కడ చెప్తా ఆయన ఎక్కడ పోకపోయినా ఆయన జెట్ ప్లస్ సెక్యూరిటీ అట్లనే ఉంటది. ఆయన ఎక్కడ పోయినా ఆయనకు 6 మంది పర్సనల్ పిఎస్ 6 మంది పర్సనల్ పిఎస్ ఉన్నారు. కాలే జీతాలు క్యాలిక్యులేట్ చేస్తాడు పోయింది. ఇంకా ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆయనకే కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండి 20 ఏళ్ళ కింద నువ్వు ఒక్క తెలంగాణ ఆంధ్ర కాదు, నీ బీజేపీ దేశం మొత్తం వరకు ఇస్తారు అట్లా మాజీలకు. నేను చెప్తున్నా ప్రపంచం ఇంత జీతం ఉన్న ముఖ్య రాష్ట్రం ఏది లేదు. 46,000 ఇంత జీతాలు ఉన్న రాష్ట్రం మనమే. 4 లక్షల జీతం పోనీ ఏం అవినీతి నువ్వు చెప్పు. ఒక ఎమ్మెల్యే ఖర్చు నీకు 20 ఇస్తే సరిపోతాయి చెప్పరా? నేను ఏమంటున్నా, అరే నియోజకవర్గం తిరుగుతున్నప్పుడు ఆ పెట్రోల్ డీజిల్ సుమారు 12-13 లక్షలు అలయన్స్ అందిస్తుంది. 45 జీతం ఎవరికైనా మన తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పు తీసుకోవాలి. 46,000 తీసుకున్న రాష్ట్రాలు ఉన్నాయి. 46,000 నువ్వు చేసిన జీవో కట్టాలండి. అది ప్రభుత్వం యొక్క అధికారులు అధికారంలో ప్రతిపక్షాలు అధికారం మారిపోవడం సంవత్సరాలు అవుతుంది. అవునా సతీష్ గారు సందర్భం చెప్పి నువ్వు ₹1 కోటి కదా 11 కోట్లు పెట్టమంటారు. నేను లేదు. ఈయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈయనకున్న ఖర్చు వేరు. అన్ని చోట్ల అందరికి లేదు, అన్ని చోట్ల లేదు. యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారం ఈయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఈయనకు ఉండే ఫెసిలిటీస్ వేరు ఉంటది, ఈయనకు ఉండే వ్యవహారం వేరే ఉంటది. దాని మీద అధిక ఖర్చులు ఉంటాయి, దాన్ని మనం అనేది. కానీ ఇంత ఖర్చు పెట్టినా ఖర్చు గురించి వీళ్ళు ఏం మాట్లాడారు కాదు, ఇంత ఖర్చు అని చెప్పుకుంటారు. ఇంత ఖర్చు పెట్టినా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద ఎందుకు మాట్లాడట్లేదు? క్వశ్చన్ అదే చేసేది. దాని మీరు చెప్పే సమాధానం ఏంటి? కేసీఆర్ రావాలి, కేసీఆర్ కొడుకు ఆయన కూడా ఎమ్మెల్యే అండి. అందరూ వస్తారు. అది ఏంటంటే నువ్వు 2 లక్షల జీతాలు తీసుకుంటున్నారు, అందరు తీసుకుంటున్నారు. ఇంతకుముందు కూడా ఆరోపణలు చేశారు. రైతు తీసుకుంటారు, ఆరోపణలు చేశారు. నువ్వు తీసుకోలే, ఎందుకు ఆరోపణలు చేసినందుకు వాస్తవాలు మాట్లాడాలి. పొలిటికల్ జంగయ్య గారు సరే